श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎంవి ప్రధాన్ నిన్నటి తర్వాయి శాంతాక్రూజ్లో 1936 అక్టోబర్ 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబంపై చూపిన కృప అపారమైనది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన మెట్టినింటి ఇలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారం ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకుని అత్తవారింటికి వెళ్లి తన మామగారి ముందు గాని లేక వారు పూజించే ఇలవేల్పు ముందు గాని ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొంగన కట్టుకుని
4 నెలల వయసున్న బాబును తీసుకుని షిరిడి వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేగాక బాబును తమ చేతుల్లోనికి తీసుకుని లాలిస్తూ, బాబు, ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా, లేక నా మీద అలిగావా? బాబు, కోటే గేలా హోతాస్, మల కంటాలాస్ హోతాస్ కాయ్ అంటూ ముద్దాడారు. తరువాత బాబు షిరిడి వచ్చిన సంతోష సమయంలో వారి జేబులో నుండి ₹2 తీసి బర్ఫీ తెప్పించి, కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలోనే బాబా షిరిడి గ్రామ ద్వారాన్ని చూపించి, దీనినెవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దానిని మేము కట్టడానికి అనుమతి కోరింది. బాబా అనుమతించారు. నేను దాని నిర్మాణ నిమిత్తం ₹600 చాందోర్కర్కి ఇచ్చాను. ఆ సమయంలోనే బాబు బంగళా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటలలోని అంతరార్థం, నేను ప్రస్తుతం నివాసం ఉంటున్న బంగ్లాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లోగా ఆ బంగ్లాను లీజుకు తీసుకుని అందులోకి మారాను. తరువాత 6 నెలలకు దానిని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబు బంగ్లా తయారైంది. తర్వాత బాబును మొదటి పుట్టినరోజుకు మళ్ళీ షిరిడి తీసుకువెళ్ళాము. అప్పుడు కూడా బాబా ₹2 బర్ఫీ తెప్పించి అందరికీ పంచారు. తరువాత ప్రత్యేకించి బాబును గురించి, బాబుకు సోదరుడు గాని లేరా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ, మీరు మాకు ఈ బాబును ఒక్కడినే ప్రసాదించారు కదా అని జవాబిచ్చింది. అప్పటికి మాకు కుమార్తె ఉంది. వారి పలుకులనే ఆశీస్సులుగా అన్వయించుకుని మాకింకో కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ బాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు. అతను ఆ రోజు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా అతనిని ఇలా అడిగారు. బాబు ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా? బాటే, ఈరోజు గురువారం బాబా. బాబా, అయితే ఏమిటట? బాటే, నేను గురువారాలు భోంచేయను, అది నా నియమం. బాబా, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? బాటే, మీ ప్రీతి కోసమే. బాబా, అయితే నేనే చెప్తున్నాను, బావు వద్దకు వెళ్ళి భోంచేసిరా. అప్పటికే సాయంత్రం 4 గంటలైంది. అయినప్పటికీ బాటే మా వద్దకు వచ్చి బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోంచేసి వెళ్ళాడు. శాంతాక్రూజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్టు, బాబాకు పాదపూజ చేస్తున్నట్లు కల వచ్చింది. తన ఇంటిలో నిత్యము బాబా పాదపూజ చేసుకోమని, దీన్నే అంతరార్థంగా చాందోర్కర్ తెలియజేసి ఆమెను 2 వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్న బాబా తమ పాదాలను చాచి, పాదుకలను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాగే బాబాను పూజించింది. అప్పుడు బాబా నానాసాహెబ్తో, చూశావా, ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకువెళ్తోంది. నానా హినే మాజే పాయ్ పహా కాపున్నేలే అన్నారు. బాబానే ఆ 2 పాదుకలను ఆమె చేతికిచ్చారు. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకలను పూజిస్తోంది. నేను మొదటిసారి షిరిడి వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతితో పదార్థాలను తీసి మా పళ్ళేల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దాంట్లో 35 భాగం నా మేనకోడలతో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికి అంతా సరిపోయేది. అంతేగాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నుండి రాత్రికి ఆకలయ్యేది కాదు. బాబా భోంచేసిన తర్వాత భోజనానంతర పలహారంగా పండ్లు ఇచ్చేవారు. నేను బాబును తీసుకువెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు కూతురు పుట్టిన తర్వాత బాబుతో కలిసి 3 పిల్లలను తీసుకుని మసీదుకి వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర ₹3,800 ఉన్నాయి. బాబా పట్టుబట్టినందువల్ల నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. యస్య అనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం. అంటే, నేను ప్రేమించిన వారి సంపదను పూర్తిగా తీసుకుంటాను. అందువల్ల నేను నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పటికి నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా ₹1,200 అప్పు పడ్డాను.
నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయం ఉన్న పూనాకు చెందిన ఓ పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇచ్చేశాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలుంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ్ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపము, పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. అతడికి బాబాపై ప్రేమాభిమానాలు ఉండేవి. అతడు బాబుపై ప్రేమాభిమానాలుండేవి. మేము బాబాను పూజించడం పట్ల మొదట్లో అతనికి సదాభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయము. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం, అంటే మా వద్ద ఉన్న ఫోటోను చూసి కలలో వచ్చిన సాయిబాబాను గుర్తించాడు. మిద్ది మెట్లపై కూర్చొని ఒక చేతితో పెత్తాన్ని పట్టుకొని అతనితో, ఏమనుకుంటున్నావు, నేనే ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతనికి ఎవరికీ చెప్పలేదు. అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయియే దత్తాత్రేయుడని అతనికి చెప్పాము. తర్వాత బాబు ఆరోగ్యము క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దిపై నుండి క్రిందకి రాగలిగితే మీరు దత్తాత్రేయుడని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను క్రిందకి తీసుకెళ్లమని కోరటంతో వాళ్ళమ్మ వాడిని క్రిందకి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్లో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయల దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని అలాగే సమర్పించాడు. తర్వాత మాధవ్ భట్టు తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తారని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడి వెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో నా ప్రధాన యొక్క అభీష్టం నెరవేరితే 1008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తారని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామ అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 108 రూపాయల మొక్కును ఉద్దేశించి బాబా అన్నారు. బాబా ఒకసారి నా భార్యతో, ఎదుటివారు మనల్ని 10 మాటలంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వాల్సి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇద్దాం. ఇంకా ఎవరితోనూ గొడవ కానీ పోటీకి కానీ దిగవద్దు. కోని కొనాచి బరోబరి కరునయే అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడి వెళ్ళి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరూ బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండికి తీసుకువెళ్ళి విడిచి వచ్చాము. కొద్దిసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాన్నుంచి, బావు, నేను చెప్పింది పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకి తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును 3800 ప్లస్ 1200 కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడిన వెరవకు, నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞలలో ఉన్నట్లు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేనిచ్చిన చిలుమునే ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. వారి మాటల్లోని అంతరార్థం నాకు బోధపడలేదు.
1916లో బూటీ రెండో వివాహం షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడి నుండి బయలుదేరేటప్పుడు బాబా నేను మీ వెంటే వస్తాను. తుజా బరోబర్ మీ ఏ ఇన్ అన్నారు. ప్రత్యేకంగా భౌతిక శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దీన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను ఇబ్బందులను తొలగించారని అర్థమైంది. బాబా సమాధి చెందిన తర్వాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌత్ సానిల్లో రెండవ తరగతి కోర్టు మేజిస్ట్రేట్గా నియమించబడ్డాను. 1926 నుండి జేపీగో జస్టిస్ ఆఫ్ పీస్లో పనిచేశాను. బొంబాయి శాసన మండలి సభ్యునిగా థానా నుండి 1921 నుండి 23 వరకు ఎన్నుకోబడ్డాను. 1927లో రావ్ బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది. శ్రీమతి చోటుబాయి ప్రధాన్ శాంతాక్రజ్ 321. ఒకసారి నా పిల్లలందరికీ పొంగు మిజల్స్ పోసింది. బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తావు? పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం 6-6:30 గంటలకల్లా వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసాగా ఆడుకోసాగాడు. డాక్టర్లు వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారము పెట్టవద్దన్నాడు. కానీ వాడు అన్నీ తిని అరాయించుకున్నాడు. 323:2. ఒక రాత్రి 11 సమయంలో బాబా నా కల్లో కనిపించి, నిద్రపోతున్నావా? లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడాలి కదా అని అందువల్ల వేడి నీళ్లు, నిప్పు, ఉడుకులోను మొదలవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అర్ధగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చరించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచూ మాకు సహాయపడేవారు. శ్రీ సచిదానంద సద్గురు ఒకసారి బాబా నా కలలో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారిని అలాగే పూజించాను. నా కల విషయము చాందోర్కర్కు చెప్పగా ఆయన వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళు, అవి బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలాగే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకలను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్నాను. బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ, నానాసాహెబ్, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకెళుతుంది. నానా హినే మాజే పాయే పహ కాపునే నేలే అన్నారు. ఒకరోజు మసీదులో బాబా ఆగ్రహంతో కేకలు వేస్తారేమోనని నేను భయపడ్డాను. కానీ ఆ రోజు వారు అలా ఏమీ చేయకుండా, చూసావా, నేను ఎవరిపైనా కోపడలేదు, కేక వేయలేదు, అవునా అన్నారు. మరొక రోజు మసీదులో బాబాను పూజిస్తున్నాను. వాడలో నా బిడ్డ ఏడుస్తుండటం బాబాకు తెలిసి, నన్ను పూజ మధ్యలో ఆపి ఇంటికి వెళ్ళు అని పంపించి వేశారు. నేను వెళ్ళి బిడ్డను సముదాయించి మసీదుకు తిరిగి వచ్చాను. బాబా ఇప్పుడు పూజ చేసుకో అన్నారు. ఒకసారి టైఫాయిడ్ జ్వరం నుండి అప్పుడే కోలుకుంటున్న మా అబ్బాయిని షిరిడీకి తీసుకువెళ్ళదలిచాము. డాక్టర్ వద్దని చెప్పాడు. కానీ మేము పిల్లవాడిని షిరిడీకి తీసుకువెళ్ళాము. రైలులో వాడికి జ్వరం వచ్చింది. అందరూ చెబుతున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాను. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురు నవ్వుతారేమోనని భయపడ్డాను. వాడు జ్వర తీవ్రతతో పండుకొనే ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. మేము షిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికీ పిల్లవాడు కోలుకొని లేచి నిలబడగలిగాడు. బాబా ఇప్పుడు నిన్ను చూసి ఎవ్వరూ నవ్వరు అన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచన గురించి బాబాకు తెలుసు. 16-10-1918 అంటే బాబా మహాసమాధి చెందిన మరుసటి రాత్రి బాబా మరణిస్తూ కనిపించారు. నేను బాబా
చనిపోతున్నారు అని అరిచాను. అప్పుడు బాబా, మహాత్ముల విషయంలో చనిపోయారని అనకూడదు, సమాధి చెందారని అనాలి అన్నారు. బాబా శరీరం నిశ్చలంగా ఉంది. చుట్టూ భక్తులు చేరి రోధిస్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. తర్వాత నేను రాత్రి 12 గంటల 30 నిమిషాలకు సమయంలో నిద్ర నుండి మేలుకొన్నాను. ఉదయం అన్నా చించనీకర్ నుండి జాబు వచ్చింది. బాబా 15/10/1918 విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అందులో ఉంది. ఏవీ ప్రధాన హైకోర్టులో స్పృహ తప్పి పడిపోయినప్పుడు షిరిడీలో బాబా హరిసీతారాం దీక్షిత్ను ప్రధాన్ వచ్చాడా అని అడిగారు. అప్పుడు దీక్షిత్ లేదు, నేను అతనికి కబురు చేయనా అని అడిగితే బాబా అలాగే అన్నారు. సాయి లీలా మాసిక్ పత్రిక. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. 19/10/1918 రాత్రి బాబా నా కలలో కనిపించి నాకు 3 రూపాయలు ఇచ్చారు. కలలో డబ్బు తీసుకోవడం అశుభంగా తోచి నేను బాధపడుతున్నాను. అప్పుడు బాబా, తీసుకో తీసుకో, కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు అన్నారు. మరుసటి రోజు నేను అలాగే దాచుకున్న డబ్బంతా షిరిడీలో జరిగే కార్యక్రమాల కోసం పంపాను. నాకు పై కల వచ్చిన రాత్రే బాబా నా సోదరి కలలో కనపడి తమ సమాధిపై కప్పేందుకు పసుపు పచ్చని పీతాంబరాన్ని పంపమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. శాంతాక్రూజులో ఉండగా నా ప్రసవ సమయంలో నాకు సహాయంగా ఒక మంత్రసాని, ఒక నర్సు నియమించబడ్డారు. పురిటి నొప్పులతో 4 రోజులు బాధపడ్డాను, కానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడసాగింది. ఆమె నా సోదరి దగ్గరికి వెళ్ళి, నొప్పులు ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా ప్రసవం కావటం లేదని, మా వారి ద్వారా వెంటనే డాక్టర్కు కబురు పెట్టడం మంచిదని చెప్పింది. నా సోదరి బాబా పటం ముందు ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా నాకు ప్రసవం అయ్యింది. బాబా శక్తికి, కరుణకి నేను, నర్సు ఆశ్చర్యపోయాము. శ్రీ సాయి లీలా మాసిక్ పత్రికలో శ్రీ ప్రధాన్ గారు మాధవ్ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన గూర్చి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమ శివభక్తుడు. రాత్రింబవలు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో ఏడాది వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థతకు లోనయ్యాడు. మేము షిరిడీలో ముసల్మానును పూజిస్తున్నందువల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్టు భావించేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేము భట్టును లేపాలని అనుకుంటున్నాం, కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చొని, నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాలలో తగ్గిపోవాలి, రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి, డాక్టర్లు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడతాను. 15 రోజులలో షిరిడీ వచ్చి మీకు 108 రూపాయల దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. భట్టు తనకు వచ్చిన కళ గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబా వలె దుస్తులు ధరించి దండము చేతబూని తన పడక దగ్గరకు వచ్చి లేపాడు. తర్వాత మేడపైకి మెట్లు ఎక్కుతూ, నీకేం తెలుసు? ఈ ఇల్లు నాది, ఈ బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు. ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తాను అని పైకి వెళ్ళాడు. దాంతో తాను మేల్కొని బాబా పటం దగ్గర ప్రార్థించడం జరిగిందని భట్టు చెప్పాడు. అతను ప్రార్థించిన గంట తర్వాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్టు నేరుగా బాబా పటం దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత మొక్కు తీర్చడానికి షిరిడీ వెళ్ళాడు. బాబా భట్టుని చూసి వెంటనే ఇతడు నన్ను కుక్క అని, పిల్లి అని, ముసల్మాన్ అని అంటున్నాడు అని భక్తులతో చెప్పారు.
బాబా అంతర్యామత్వానికి భట్టు ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు బాబా శ్యామాతో, ఈ భట్టు నన్ను రోజుకు ఎన్నిసార్లు పూజిస్తాడు అన్నారు. తర్వాత భట్టు బాబాను ఇలా ప్రార్థించాడు. మొదటిది, తనకు ఒక కుమారుడు పుడితే 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని. రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాన్ గారి కోరిక నెరవేరితే దానికి 10 డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. శ్యామ బాబాతో ఈ ఉదయమే భట్టు దక్షిణ సమర్పించాడని చెప్పాడు. అతను ఉదయం ఇచ్చింది చాలా చిన్న మొత్తం, అతడు ఇంకా పెద్ద మొత్తమే మనకి ఇవ్వబోతున్నాడు అని బాబా అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసునని భట్టు చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత భట్టుకు మగపిల్లవాడు పుట్టాడు. భట్టు షిరిడీ వెళ్ళి బాబాకు 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. తన స్వగ్రామంలో అతని సోదరుడు నిర్మించిన దత్తమందిరంలో బాబా ఫోటో నుంచి పూజించసాగాడు. ఆగస్టు 6వ తేదీ 1936 రావ్ బహదూర్ హరి వినాయక్ సాటే, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, దక్కని, వయసు 81 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. ప్రస్తుత నివాసం 108 శుక్రవారపేట, పూనా. నా 44వ ఏట నా భార్య స్వర్గస్థురాలయ్యింది. నాకొక కుమార్తె ఉంది. అప్పటి నుండి నా స్నేహితులు, పరిచయస్తులు నన్ను రెండవ వివాహం చేసుకోమని చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా కోపరగా మమతాదారైన బర్వే ఎక్కువగా ఒత్తిడి చేయసాగాడు. కానీ 50లో పడిలో అడుగు పెట్టబోతున్న నేను రెండవ వివాహం చేసుకోవడానికి నిరాకరించాను. వంశోద్ధారకుడు కావాలనే కోరిక బలంగా ఉన్నా, రెండవ వివాహం చేసుకున్న ఆ వయసులో మగపిల్లవాడు పుడతాడనే నమ్మకం ఏమిటి? అందువల్ల ఎవరైనా మహాత్ములు సూచిస్తే తప్ప ద్వితీయ వివాహం చేసుకోనని నన్ను బలవంత పెడుతున్న స్నేహితులతో గట్టిగా చెప్పాను. 1904లో బర్వేతో కలిసి మసీదుకి వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించాను. కొంతసేపటి తర్వాత సెలవు తీసుకొని మసీదు మెట్లు దిగాను. అప్పుడు బర్వే, సాహెబ్కు కొడుకు లేడు అని బాబాతో అన్నాడు. బాబా నన్ను ఎప్పుడు సాహెబ్ అని పిలిచేవారు. దీనికి బాబా, అతను వివాహం చేసుకుంటే దేవుడు అతనికి కొడుకును ప్రసాదిస్తాడు. షాదీ కరేగా తో అల్లా బచ్చా దేంగా అన్నారు. బాబా మాటలు నేను విన్నాను. దీని తర్వాత బర్వే తదితరులు నన్ను వివాహం చేసుకోమని మరలా ఒత్తిడి చేయసాగారు. కానీ వధువు ఎంపికకు సమయం పట్టవచ్చునని నేను భావించాను. ఆ తర్వాత నేను మా హెడ్ క్వార్టర్స్ అయిన అహ్మద్ నగర్కు వెళ్ళిపోయాను. ఆ సంవత్సరం అనంతరంలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు పూనా వచ్చి ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి అతనిని సంప్రదించాను. అతను నాకు, మా అమ్మాయికి గతంలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా చెప్పాడు. అంతేకాకుండా నా జాతక చక్రం పరిశీలించి నాకు 50వ సంవత్సరం తర్వాత కొడుకు పుడతాడని కూడా చెప్పాడు. అది మరలా వివాహం చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని మరింతగా బలపరిచింది. ఇది జరిగిన కొన్ని మాసాలకు నేను అహ్మదాబాద్కు బదిలీ చేయబడ్డాను. నేను అక్కడ ఉన్నప్పుడు దాదా కేల్కర్ అంటే గణేష్ దామోదర్ కేల్కర్ నాకు ఒక ఉత్తరం వ్రాశాడు. అందులో తనకు పెళ్ళిడుకు వచ్చిన ఒక కూతురుందని, అహ్మదాబాదులో ఆ అమ్మాయికి తగిన సంబంధాలు ఏవైనా ఉంటే తెలుపమని వ్రాశాడు. ఈ ఉత్తరం పెళ్లి కొడుకుల అన్వేషణకు కాక అతని కుమార్తె విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి వ్రాసినట్లుగా అనిపించింది. ఈ ఉత్తరం వ్రాయడంలో శ్రీ సాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందనిపించింది. అందుకే నేను ఈ దూర ప్రాంతంలో ఆమెకు తగిన సంబంధాలేవీ ఉండవని అతను నన్ను దృష్టిలో ఉంచుకొని ఆ ఉత్తరం రాసి ఉన్నట్లయితే నా వయసు, ఇతర వివరాలు పరిగణించమని జవాబు వ్రాశాను. అందుకు అతను నా పూర్తి వివరాలు తనకు తెలుసునని, నన్ను అతని అల్లునిగా చేసుకోవడానికి సంతోషపడుతున్నట్లు రాశాడు. అలాగైతే తన కూతుర్ని షిరిడీ తీసుకెళ్లి శ్రీ సాయిబాబాకు చూపించి వారి అనుమతి తీసుకోవలసిందని, బాబా అనుమతి లేనిదే వివాహం చేసుకోనని జవాబు వ్రాశాను. అప్పుడు దాదా కేల్కర్కు బాబా పట్ల వ్యతిరేక భావం ఉండేది. తన కుమార్తెను నాకు ఇవ్వడానికి బాబా అనుమతించడని, దానివలన ఆ వివాహం జరగదేమోనని సందేహించాడు. అందువల్ల వాయిలోని బ్రాహ్మణ పండితుణ్ణి
సంప్రదిస్తానని చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాను. దాంతో దాదా కేల్కర్కు తన కుమార్తెను తీసుకుని షిరిడీకి వెళ్ళవలసి వచ్చింది. షిరిడీ చేరి మాధవరావు సహాయంతో బాబా అనుమతి కోసం వేచి ఉన్నాడు. దాదా కేల్కర్ బాబా వద్దకు వెళ్ళగానే అమ్మాయిని అహ్మదాబాద్ పంపు అని బాబా అన్నారు. అంటే నాతో వివాహం చేయమని పరోక్షకంగా తెలిపారు. బాబా అనుమతించారన్న సమాచారం నాకు అందింది. ఆ తర్వాత 1905లో నా 50వ సంవత్సరంలో నాకు దాదా కేల్కర్ కుమార్తెతో వివాహం అయ్యింది. తర్వాత నాకు ఒక కుమారుడు కుమార్తెలు కలిగారు. సాటేవాడ బాబాకు ఇష్టమైన వేప చెట్టు సమీపంలో గ్రామ సరిహద్దు గోడ ఉండేది. అది చాలా వరకు శిథిలమయ్యింది. ఓసారి బాబా నాతో ఆ గోడను పడగొట్టి నిర్మించు అన్నారు. శిథిలమై ఉన్న ఆ గ్రామ సరిహద్దు గోడను కూల్చి పునర్నిర్మించమని బాబా ఆదేశమని నేను అర్థం చేసుకున్నాను. అంత పెద్ద గోడ నిర్మించడానికి నేనేమి ప్రభువును కాదు కదా అని తలచి మౌనంగా ఉండిపోయాను. కానీ బాబా ఉద్దేశం అది కాదని, గ్రామ గోడను కలుపుతూ ఒక వసతి గృహం మాత్రమే నిర్మించమని వారు సూచించినట్లుగా తర్వాత నేను తెలుసుకున్నాను. నేను అక్కడున్న స్థలాన్ని కొని గోడను కలుపుతూ వేప చెట్టుకు ఒకవైపున వసతి గృహాన్ని నిర్మించాను. వేప చెట్టు దగ్గర ఉన్న సమాధి తమ గురువు సమాధి అని బాబా చెప్పారు. వేప చెట్టు చుట్టూ చిన్న అరుగు కట్టి భక్తులు పూజించుకునేందుకు చిన్న గూడు నిర్మించి పక్కగా భవంతి నిర్మించాను. ఆ భవంతిలో కొంత భాగం సమాధి పైకి వచ్చింది. వారి గురువు పేరు కూడా నాతో చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. పేరులో చివరి అక్షరం షాతో గాని సాతో గాని పూర్తవుతుంది. బహుశా అది వెంకూస అయి ఉండవచ్చు. నేను షిరిడీ వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాను. అప్పుడు రోజు బాబాకు పూజ చేసి హారతి ఇవ్వడం జరుగుతూ ఉండేది. అయితే తర్వాత కొన్ని రోజులకు గాని గురు పూర్ణిమ రోజున బాబాకు ప్రత్యేక పూజలు ఉత్సవంగా చేసుకోవడం మొదలవ్వలేదు. ఒక గురు పూర్ణిమ రోజున బాబా మా మామగారిని అంటే దాదా కేల్కర్ని పిలిచి, ఈరోజు గురు పూర్ణిమని నీకు తెలియదా? పూజా సామాగ్రిని తెచ్చి గురు పూజ చేసుకో అని ఆదేశించారు. మేమందరం ఆ రోజు గురు పూజ చేసుకున్నాము. అప్పటి నుండి గురు పూర్ణిమ రోజున భక్తులందరూ బాబాను పూజించడం మొదలయ్యింది. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా నన్నెప్పుడు హరిబా మొదలైన పేర్లతో పిలిచేవారు కాదు. వారు ఎప్పుడు నన్ను సాహెబ్ అని పిలిచేవారు. నేను మరికొందరు భక్తులు బాబా చెంత ఉండగా దేవుని తత్వం గురించి, సాధనా చతుష్టయం, వివేక వైరాగ్యాలు, సమాధి స్థితి, ముముక్షత్వం, బ్రహ్మము, సచ్చిదానందము మొదలైన వాటి గురించి బాబా సుదీర్ఘంగా ప్రసంగించినట్లు సంత్ కథామృత గ్రంథంలో రాసి ఉంది. అది సత్య దూరం. బాబా నా దగ్గర ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇతరుల దగ్గర మాట్లాడతారో లేదో నేను ఎరుగను. తర్వాత భక్త లీలామృత గ్రంథంలోని 31వ అధ్యాయంలో నా వివాహాన్ని గూర్చి వ్రాయబడిన విషయం వాస్తవం కాదు. దానిని నన్ను సంప్రదించకుండానే వ్రాశారు. వ్రాసిన తర్వాత కూడా నాకు చూపించలేదు. నేను ఇంతకు ముందు మీతో చెప్పిన విషయాలే వాస్తవాలు. నా వివాహం జరగడానికి 1905 తర్వాత నాలో వచ్చిన గొప్ప మార్పుకు బాబానే మూల కారణం. అప్పటి నుండి వారే నా విధి నిర్ణీత సూత్రధారి. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక, ఉద్యోగ, కుటుంబ విషయాలన్నిటిలో వారి రక్షణ, మార్గదర్శకత్వాన్ని ఆకాంక్షిస్తూ వారినే ప్రగాఢంగా నమ్మి నా బరువు బాధ్యతలన్నీ వారిపై మోపాను. షిరిడీలో వాడా కట్టిన తర్వాత నేను, నా కుటుంబము, మా మామగారు 1906 నుండి 1916 వరకు అక్కడే నివసించేటప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళ ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఎదుర్కొనవలసి వచ్చింది. బాబా నిరంతర జాగరూకత, రక్షణ లేకపోతే ఆ సమస్యల నుండి బయటపడే వాళ్ళం కాదు. ఎన్నో సందర్భాలలో బాబా అద్భుత రీతిలో సహాయం అందించారు. అటువంటివి కొన్ని చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ. 1900 లేక 1910లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను రెవెన్యూ కమిషనర్ శ్రీ కర్దీస్, జిల్లా కలెక్టర్ ఒక కమిటీగా ఏర్పడి ఉన్నాము. ఒకరోజు ఈ కమిటీ మన్మాడులో
సమావేశమయ్యేందుకు నిర్ణయించబడింది. మన్మాడులో సమావేశం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. సమావేశానికి ముందు రోజు నేను షిరిడీలో ఉన్నాను. బాబా అభ్యంతర పెట్టరని తలచి మన్మాడు వెళ్ళడానికి అనుమతి కోసం మా మామగారిని బాబా దగ్గరికి పంపాను. అతను తిరిగి వచ్చి బాబా అనుమతి లేదని చెప్పాడు. ఇది పెద్ద పెద్ద అధికారులతో కూడుకున్న పనని, సమావేశానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పాను. మా మామగారు మరలా బాబా వద్దకు వెళ్ళి నా ప్రయాణం గురించి అడిగి చూశారు. కానీ బాబా అనుమతించలేదు. పైగా మన్మాడు వెళ్లకుండా నన్ను గదిలో బంధించి ఉంచమన్నారట. ఇలా 3 రోజులు నన్ను షిరిడీలో ఉంచిన తర్వాత మన్మాడు వెళ్లేందుకు బాబా అనుమతించారు. నేను మన్మాడు వెళ్లి విచారిస్తే సమావేశం జరగవలసిన రోజు అధికారులు ఎవ్వరూ రాలేదని, నిర్ణయించిన కార్యక్రమంలో మార్పు జరిగి సమావేశం వాయిదా పడిందని తెలిసింది. పాత కార్యక్రమాన్ని అనుసరించి తదుపరి విడుదలలో బస చేయడానికి కావలసిన గుడారం తదితర సామాగ్రిని రైలు ద్వారా మన్మాడు నుండి ఇతర నిర్ణీత ప్రదేశాలకు పంపే ఏర్పాట్లు అప్పటికే నేను చేసి ఉన్నాను. కానీ ఆశ్చర్యకరంగా రైల్వే అధికారుల పొరపాటు వలన అది పంపబడలేదని, మన్మాడులోనే ఉన్నాయని తెలుసుకున్నాము. ఇది నా మంచికే జరిగింది. ఒకవేళ అవి పంపబడి ఉంటే వాటిని వెతికి తిరిగి తెప్పించుకోవడానికి నానా అవస్థలు పడవలసి వచ్చేది. కాబట్టి మన్మాడు వెళ్ళనందువలన నాకు జరిగిన నష్టమేదీ లేదు. ఒక్క మనశ్శాంతి కోల్పోవడం తప్ప. అంతేకాక షిరిడీలో నా కుటుంబంతో సాయిబాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగాను. నేను షిరిడీలో ఆగిపోవడం వలన నష్టపోతాననుకోవడం నా అజ్ఞానంగా అనిపించింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు జరగబోయేదంతా తెలుసు. కావున వారే ఈ ఏర్పాటంతా చేశారు. ఇలాంటి సంఘటనలు మనకు బాబాపై ఉన్న నమ్మకం దృఢపడేందుకు తోడ్పడతాయి. ఉద్యోగరీత్యా నాకు రావలసిన ప్రమోషన్ రాలేదని ఎంతో అసంతృప్తిగా ఉండేది. విసుగు చెంది ఈ విషయం సాయిబాబాకు తెలియచేసి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కూడా చెప్పాను. బాబా అలా చేయవద్దని, నాకు త్వరలోనే ప్రమోషన్ వస్తుందని చెప్పారు. కొన్నాళ్లకు బాబా చెప్పినట్లుగా నా సీనియర్లను మించి వ్యవసాయ సూపరింటెండెంట్గా నాకు ప్రమోషన్ ఇచ్చి కొల్హాపూర్ బదిలీ చేశారు. నా జీతం 100 రూపాయలు పెరగడమే కాకుండా నా సీనియర్ల కంటే నాకు ఎక్కువ పింఛను కూడా లభించింది. ఈ పింఛను విషయంలోనూ నాకు ఒక సమస్య ఎదురైంది. పింఛను శాఖ వారు నా పర్మనెంట్ ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని పింఛను మంజూరు చేశారు. కానీ నేను చివరగా నిర్వహించిన ఉన్నత పదవిని వారు పరిగణలోనికి తీసుకోలేదు. ఫలితంగా నాకు రావలసిన దానికన్నా పింఛను 50 రూపాయలు తగ్గింది. ఈ విషయం నేను సాయిబాబాకు చెప్పాను. చాలా తక్కువ పింఛను తీసుకునే బదులు అసలు పింఛనే తీసుకోవడం మానివేస్తానని అన్నాను. బాబా ఆ 50 రూపాయలు కూడా తప్పక మంజూరవుతాయని, అల్లా మేలు చేస్తాడని చెప్పారు. నేను రెవెన్యూ కమిషనర్ అయిన కర్బీస్కు అప్పీలు పిటిషన్ పంపాను. అతని సిఫారసుతో నా పింఛను మొత్తం పూర్తిగా మంజూరైంది. బాబా ఎవరి మనసునైనా ప్రభావితం చేయగలరు, ఏదైనా సంభవింప చేయగలరు. మేఘుడు. విరంగాంలో నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మేఘశ్యాముడనే బ్రాహ్మణ భక్తునితో పరిచయమైంది. అతను నిరంతరం నమశివాయ,
అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతనికి గాయత్రి మంత్రం, సంధ్యవార్చడం వంటివి కూడా తెలియవు. అతని శ్రేయస్సు కోరి గాయత్రి మంత్రాన్ని, సంధ్య వార్చడాన్ని నేర్పించాను. శివారాధన చేసుకోవడానికి అతనిని బ్రోచ్ అనే ఊరికి పంపుతూ దారి ఖర్చులకు 8 రూపాయలు ఇచ్చాను. అతనెప్పుడూ ఒంటి కాలుపై నిలబడి శివుని ధ్యానించేవాడు. శ్రీ సాయిబాబా పరమశివుని అవతారంగా షిరిడీలో వెలసి ఉన్నారని, వారిని ఒకసారి దర్శించి రమ్మని చెప్పి అతనిని షిరిడీ పంపించాను. కానీ బ్రోచ్ రైల్వే స్టేషన్లో సాయిబాబా మహమ్మదీయుడని విన్నాడు. నిష్కపటి, ఆచారపరుడు అయిన అతడు ఒక ముసల్మానును నమస్కరించాలన్న ఆలోచనతోనే తీవ్రంగా కలత చెంది తనను షిరిడీకి పంపవద్దని నన్ను వేడుకున్నాడు. కానీ నేను మేఘునికి నచ్చచెప్పి అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని మా మామగారికి జాబు రాసి అతనికిచ్చి షిరిడీ పంపాను. అతడు షిరిడీ వెళ్ళి మసీదులోనికి అడుగిడే సమయంలో సాయిబాబా అతనిని చూస్తూనే ఈ దుష్టుణ్ణి తరిమివేయండి అని మసీదులోనికి రానివ్వలేదు. అంతేకాకుండా అటువంటి మూర్ఖుణ్ణి తమ వద్దకు పంపానని నా మీద కూడా బాబా కోపడ్డారట. మేఘుడు నిరాశపడి త్రయంబక్ వెళ్ళి అక్కడ గంగాద్వార్లో 1.5 సంవత్సరం పాటు శివుని పూజిస్తూ గడిపాడు. తిరిగి షిరిడీ వెళ్ళాడు. ఈసారి మా మామగారి ప్రమేయంతో అతనికి మసీదులోనికి ప్రవేశించేందుకు, షిరిడీలో ఉండేందుకు అనుమతి లభించింది. బాబా వాచ బోధించకపోయినా క్రమేణా మేఘుని అంతరంగంలో పరివర్తన తెచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో లబ్ధిని చేకూర్చింది. మేఘుడు నిరంతరం బాబాని సేవిస్తూ బాబాకు మధ్యాహ్న, సాయంత్ర ఆరతులు క్రమం తప్పకుండా నిర్వహించేవాడు. 1912లో మేఘుడు చనిపోయినప్పుడు బాబా తమ చేతులతో అతని మృతదేహాన్ని స్పృశించి ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారు. అంతేకాక అంత్యక్రియలైన తర్వాత తమ ఖర్చుతో బ్రాహ్మణులందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. బాపూసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. షిరిడి విడుచుట. బాబా సర్వరాజ లాంఛనాలతో వైభవంగా మసీదు నుండి చావడికి వెళుతున్నప్పుడు నేను బాబా దర్బారు యొక్క రాజదండాన్ని పట్టుకొని బాబా ముందు నడిచేవాడిని. అంతటి విశిష్టమైన సేవ నాకు లభించిందని చాలామందికి నాపై అసూయగా ఉండేది. వాళ్ళు మరికొందరు గ్రామస్తులు కలిసి నానావళిని నాపై ఉసిగొల్పి నన్ను బాధించి అవమానించుట ద్వారా షిరిడీ నుండి తరిమివేయాలని కుట్ర పన్నారు. ఒకసారి చావడి ఉత్సవంలో నేను బాబా దర్బారు రాజదండాన్ని పట్టుకొని బాబా ముందు నడుస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా నానావళి నా మీద పడి ఒక గాజు పెంకుతో నా మెడ వెనుక గాయపరిచాడు. ఆత్మరక్షణార్థం నేను అతన్ని రోడ్డు ప్రక్కనే పడి ఉన్న ఒక కట్టెల మోపుపై త్రోసి కదలకుండా అదిమి పెట్టాను. అది చూసి బాబా, సాహెబ్ అట్లా చెయ్యొద్దు అని కేక వేశారు. తర్వాత షిరిడీలో గాలి నాకు ప్రతికూలంగా ఉందని గ్రహించి చాలా జాగ్రత్తగా మెలగడం మొదలుపెట్టాను. ఒకరోజు బాబాకు నైవేద్యం తీసుకొని మసీదుకు బయలుదేరబోతున్నాను. ఇంతలో మా మామగారు దాదా కేల్కర్ పరుగున వచ్చి నన్ను మసీదుకు వెళ్ళవద్దని, అక్కడ మసీదు ద్వారం బయట నానావళి నన్ను చంపడానికి ఒక గొడ్డలి చేత పట్టుకొని నిలబడి ఉన్నాడని చెప్పాడు. అంతే, నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండా అటు నుండి అటే షిరిడీని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నిజానికి బాబా నన్ను షిరిడీలో ఉంచదలుచుకోలేదని అనిపించింది. బాబా నన్ను నానావళి బారి నుండి కాపాడలేకపోయారు. కాబట్టి బాబాను విశ్వసించవద్దని
నాకు చాలామంది చెప్పారు. అప్పుడు నేను విఠలుని భక్తుడు, గాయక్వాడ్ ప్లేడర్ అయిన గంగాధర శాస్త్రి తన శత్రువుల బారి నుండి పారిపోయి విఠలుని గుడిలో తలదాల్చుకున్నప్పుడు అతని శత్రువులు విఠలుని ముందే అతనిని చంపివేసిన ఉదంతాన్ని వాళ్లకు గుర్తు చేశాను. నేను షిరిడీ విడిచిపెట్టడం, పూనాలో స్థిరపడడం నా మంచి కోసమే జరిగింది. సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు రక్షించినట్లే పూనాలో కూడా నన్ను సదా కాపాడుతున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1916 ప్రాంతంలో అనుకుంటాను. ఉద్యోగరీత్యా పూనా సమీపంలోనున్న కోత్రూడ్ అనే ప్రదేశానికి వెళ్ళాను. నా వసతి కొరకు మంగులు కడజాతి వారు పవిత్రమైన ఔదంబర వృక్షం క్రింద గుడారం వేశారు. అంతేకాక గుడారపు త్రాళ్లను ఆ చెట్టు కట్టి దానిని అపవిత్రం చేశారు. అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. దాని తరువాత నాకు దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో విచారించిన తరువాత నాకసలు విషయం తెలిసింది. నేను బాబాను ప్రార్థించాను. వారు నా కలలో కనిపించి మొదట ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి ఆ చెట్టు శుద్ధి చేసేందుకు పూజలు జరిపించమన్నారు. తరువాత ఆ చెట్టు మొదట్లో దత్తుని పాదుకలు ప్రతిష్ఠించమని చెప్పారు. నేను వారు చెప్పినట్లుగా చేశాను. అక్కడ ఒక పూజారిని నియమించి నిత్యం 2 సార్లు పాదుకలను పూజించే ఏర్పాటు కూడా చేశాను. 28/8/1936 తేదీన కొనసాగిన సంభాషణలు. నా స్వభావం గురించి చెబుతూ బాబా సాహెబ్ కల్లాకపటం లేని మనిషి అన్నారు. అందువల్ల వారు నన్నెప్పుడు కొట్టలేదు, తిట్టలేదు. కానీ బాబా ఇతర భక్తులను కొట్టేవారు, తిట్టేవారు. ఒకసారి మాత్రం నన్ను కొడతానని బెదిరించారు. దీనికి కారణం నేను చేసిన పొరపాటే. మా మామగారికి నాకు ఏవో మనస్పర్ధలు ఉన్నందువల్ల నేను షిరిడీలో వేరుగా ఉండసాగాను. నా బసలో ధనుర్మాస వేడుకలను జరపదలిచి అందరినీ ఆహ్వానించాను. మా మామగారిని మాత్రం ఆహ్వానించలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి మసీదుకి వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆ కర్రనిలా తీసుకురా అని ఒక భక్తుడిని ఆదేశించారు. నేను మౌనంగా నిలబడిపోయాను. వెంటనే బాబా మనస్థితి మారింది. సరేలే, నేను వస్తాను అన్నారు. ఆ రోజు వారి కోపానికి మరొక కారణం కూడా ఉంది. ఆ ఉదయం నేనొక మార్వాడికి సంబంధించిన తగాదాలలో అనవసరంగా తలదూర్చాను. ఇది కూడా బాబాకు నచ్చి ఉండదు. నేనొకసారి బాబా చేతిలో దెబ్బలు తినని వాడిని నేనొక్కడనే అని గొప్పగా చెప్పుకున్నాను. ఇది విని మాధవరావు దేశపాండే నా ముందే బాబాను అందుకు కారణమడిగాడు. బాబా అతన్ని నేనెందుకు కొట్టాలి? అతన్ని కొట్టడానికి అతని మామ ఉన్నాడు కదా అన్నారు. మా మామగారు ప్రత్యక్షంగా కొట్టకపోయినా నన్ను తరచూ డబ్బులడుగుతూ వేధిస్తుంటారని, అది కొట్టడంతో సమానమని బాబా అభిప్రాయం. బాబా నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడు పనులకు దూరంగా ఉంచి నా ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడేవారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. సాటేవాడ శంకుస్థాపన కార్యక్రమం ఒక పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు జరుగుతున్నట్లు నాకెవరూ తెలియపరచలేదు. పౌర్ణమి ముందు రోజు నేను వేరే షిరిడీ బయలుదేరాము. నా ప్రయాణం గురించి ఎవరికీ చెప్పలేదు. మేము ఆ రోజు సాయంత్రానికి
కోపరగాం చేరాము. రాత్రిపూట బాబాను దర్శించటం కష్టమవుతుందని ఆ రాత్రికి కోపరగాంలో ఉండి ఉదయమై షిరిడీ వెళదామని చెప్పి వేరే నన్ను ఒప్పించాడు. మేము ఉదయమే లేచి షిరిడీకి వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికి బాబా లేండి నుండి వస్తూ కనిపించారు. వారి దర్శనం కోసం 80-90 మంది జనం ప్రోగై ఉన్నారు. మేము వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశాము. బాబా, నీవు సరైన సమయానికే వచ్చావు. వాడా శంకుస్థాపన కార్యక్రమం జరపాలి అన్నారు. నేను శంకుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా జరుగుతుందని ఆశపడ్డాను. నేను వెంటనే పార తీసుకొని త్రవ్వటానికి ఉపక్రమించాను. ఇది చూసి బాబా, నువ్వక్కడికి ఎందుకు వెళ్ళటం? అవన్నీ మనకెందుకు? అవన్నీ తాపీ మేస్త్రీలు పనివాళ్ళు చూసుకుంటారు అని నన్ను ఆపేశారు. దాంతో పద్ధతి ప్రకారం జరగాల్సిన విధంగా శంకుస్థాపన కార్యక్రమం జరగలేదు. తరువాత మా మామగారు నేను పౌర్ణమి రోజు వస్తున్నట్లు తనకు ముందు రోజే తెలుసునని, అందుకే ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టానని చెప్పాడు. నేను వస్తున్నట్లు అతనికి ఎలా తెలిసింది అని అడిగినప్పుడు, ముందు రోజు బాబా సాహెబ్ రేపు వస్తున్నాడు, ఈ విషయం నాకు చాకలి చెప్పింది. సాహెబ్ యొక్క గుడారాన్ని ఆమెకు ఉతకటానికి వేశారట అని అన్నారని చెప్పాడు. నేను గుడారం పంపలేదు. నేను వస్తున్నట్లు చాకలి కబురు చేయలేదు. ముందు రోజు రాత్రి వేరే నన్ను కోపరగాంలో ఆపేయటం మంచిదే అయింది. మా మామగారి తండ్రి వైపు బంధువులెవరో చనిపోయారు. అతని దశదిన కర్మకృతువులు ఆ రోజు జరిపించారు. ఇల్లంతా మైలపడి రోదనలతో గందరగోళంగా ఉంది. మేము వచ్చి ఉంటే మాకు మడిగా నుండి వడ్డించేందుకు కూడా ఎవరూ లేరని తెలిసింది. బాబా తమ బిడ్డల చర్యలను వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా జాగరూకతతో గమనిస్తుంటారు. ఒకసారి నేను కోపావేశానికి లోను కాకుండా ఎటువంటి క్రూర చర్యలకు పాల్పడకుండా బాబా కాపాడారు. మా మామగారు షిరిడీ సమీపంలో 20 ఎకరాల భూమిని కొనమని నాకు సలహా ఇచ్చాడు. నేను ఆయనకు 1200 రూపాయలు పంపాను. దానితో ఆ 20 ఎకరాల భూమిని కొన్నాడు. ఒకరోజు నేను షిరిడీలో ఉన్నప్పుడు ఆ భూమిని చూడాలనే కోరిక కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని కానీ మా మామగారు ఏవేవో సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు. తన సోదరుని కుమారుడు బాబు చనిపోవడంతో బాబు భార్య వాళ్ళతోనే ఉంది. ఆమెకు ఈ పొలం విషయం తెలిస్తే దానిలో భాగం అడుగుతుందని అతని భయం. కానీ నేను ఆ భూమిని చూడాలనే పట్టు వీడలేదు. ఒకరోజు భూమిని చూడాలని నిర్ణయించుకొని తాత దగ్గర నుండి బండిని తెప్పించుకున్నాను. నా భార్య మొదట వస్తానని చెప్పింది. కానీ చివరి నిమిషంలో తన తండ్రి గారి మాటలకు తల ఒగ్గి రానని చెప్పింది. నేను కోపావేశంతో రెచ్చిపోయి బండి వాణి నుండి కొరడా లాక్కొని చెప్పిన మాట విననందుకు ఆమెను కొట్టబోయాను. హఠాత్తుగా మేగుడు పరిగెత్తుకుంటూ వాడాకు వచ్చి బాబా నన్ను వెంటనే మసీదుకు రమ్మంటున్నారని చెప్పాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళాను. నేను మసీదుకు వెళ్ళగానే బాబా నన్ను చూసి ఏంటి విషయం, ఏమి జరిగింది అని అడిగారు. అంతేకాదు నా భార్య మరియు మా మామగారు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నాకు అర్థమయ్యేలా, నీ పొలం అక్కడే ఉంటుంది, దానిని చూడవలసిన అవసరం ఏముంది అని మందలించారు. నా అనవసర కోపానికి తొందరపాటుకు సిగ్గుపడి తిరిగి వచ్చాను. నా ప్రవర్తనను శ్రేయస్సును బాబా గమనిస్తూనే ఉండేవారు. బాబా నన్ను నైతికంగా పతనం కాకుండా కాపాడిన మరో సంఘటన గురించి వివరిస్తాను. ఒకసారి కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అభిలషించాను.
ఆమె ఇంటికి వెళ్లే ముందు ఫలానా చోటుకు వెళ్ళావా అని బాబా అడిగారు. అక్కడి ప్రదేశాల పేర్లు నాకు తెలియవు కనుక బాబా అడిగిన ప్రశ్నలోని మర్మం నాకు బోధపడలేదు. బాబా అంతటితో ఆ విషయాన్ని ఆపేశారు. తర్వాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెతో సంభాషించసాగాను. త్వరలోనే చెడు ఆలోచనలు నా మనసును తొలచసాగాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంటి ముందు బాబా ప్రత్యక్షమై మూసి ఉన్న తలుపులను త్రోశారు. వాకిటి నుండే బాబా ఎంతో గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావు అను అర్థం వచ్చే రీతిలో ఏవో సంజ్ఞలు చేసి అంతర్ధానమయ్యారు. ఇలా నా చెడు ఆలోచనలను నా మనసులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే వారు సమయానికి వచ్చి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకొని వెంటనే ఆ ఇంటి నుండి వెనుదిరిగాను. తిరిగి ఆ ఛాయలకు కూడా వెళ్ళలేదు. తరువాత నేను వెళ్ళిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆ రోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. కుటుంబ వ్యవహారాలు. నా కుటుంబం నాకు ఉద్యోగ ఆధ్యాత్మిక విషయాల్లో సహాయపడేవారు. 1904లో నేను తిరిగి వివాహం చేసుకుంటే భగవంతుడు నాకు కుమారుని ప్రసాదిస్తాడని బాబా చెప్పారు. 1905లో దాదా కేల్కర్ కుమార్తెను నాకు భార్యగా ఎంపిక చేశారు. దానితో దాదా కేల్కర్ బాబా భక్తుడై షిరిడియే తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. తర్వాత 1908లో బాబా ఆదేశానుసారం నేను షిరిడిలో వాడాను నిర్మించాను. గావ్ ఉస్ బాందా వాడ కేవలం బాబా దగ్గరికి వచ్చే భక్తుల వసతి కోసం నిర్మించినప్పటికీ మా మామగారు, అత్తగారు, నా భార్య, అప్పుడప్పుడు నేను అక్కడ నివసించేవాళ్ళం. ఈ వాడ నిర్మించక ముందు గౌరవప్రదమైన యాత్రికుల వసతి కోసం చావడి మాత్రమే ఉండేది. వాడ శంకుస్థాపన ఎలా జరిగిందో మీకు ముందే వివరించాను. వాడాను నిర్మించేందుకు గోడలు కొంతవరకు లేపాము. వాటి ఎత్తు పెంచడానికి వేప చెట్టు అంటే తొలి రోజుల్లో బాబా ఈ చెట్టు కింద కూర్చుని సాధన చేసుకున్నారు. వేప చెట్టు కొమ్మలు అడ్డుపడ్డాయి. వాటిని నరికివేయక ముందే నిర్మాణం సాగదు. వాటిని నరికివేయందే నిర్మాణం సాగదు. పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ధైర్యం చాలక బాబా దగ్గరికి వెళ్ళాం. బాబా సమస్యను విని నిర్మాణానికి అడ్డొచ్చిన మేరకు కొమ్మలు నరికివేయండి, మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తర్వాత కూడా పవిత్రమైన చెట్టు కొమ్మలు నరకడానికి భయపడి వారెవరూ ముందుకు రాలేదు. తరువాత బాబానే వచ్చి ఆ అడ్డొచ్చిన కొమ్మలను నరికివేశారు. తరువాత నిర్మాణం పూర్తయింది. ఆ తరువాత వేప చుట్టూ అరుగు, పైకి వెళ్లేందుకు మెట్లు, బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి. దానికైన ఖర్చు బాబా నన్ను భరించమన్నారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యాలకు, ధర్మ కార్యాలకు కూడా డబ్బు ఖర్చు చేయించేవారు. ఉదాహరణకు దాశకును రచించిన మహాత్ముల జీవిత చరిత్రలు అను గ్రంథం ముద్రణకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆ ఖర్చు నిమిత్తం నా చేత 75 రూపాయలు ఇప్పించారు. నేను రెండవ వివాహం చేసుకున్న తర్వాత 2 కుమార్తెలు జన్మించారు. మా అత్త మామలు బాబా దగ్గరికి వెళ్ళి బాబా మాట ఇచ్చిన ప్రకారం నాకు కుమారుడు కలగాలని ప్రార్థిస్తూ, బాబా మాకెప్పుడు మనవడు పుడతాడు అని అడిగాను. అందుకు బాబా, నేను అల్లాను ప్రార్థిస్తున్నాను, వారు తప్పక నీ కోరిక తీరుస్తారు అన్నారు. 1-2 సంవత్సరాల తర్వాత 1913లో నాకు కుమారుడు జన్మించాడు. బాబా కృప వలన వాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. వాడే ఈ వయసులో నాకు ఆసరా. నా భార్య, మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనపరిచేవారో తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైర్ అయిన తర్వాత నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు ఆ తెలివి తక్కువ సాహెబు నా కూతురు నగనెందుకు అమ్మాడు అని బాబా మా మామగారితో అన్నారట.
మా మామగారి సోదరుని కుమారుడైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లీమాయే. నేను महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా